హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 27వ భాగం. చూడు సాధ్వి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లాడినైతే నేను కాదు. కాబట్టి నా దగ్గర ఈ కబుర్లు చెప్పటం మాని సైలెంట్గా ఉండు అని సీరియస్గా చెప్పటంతో సాధ్వి బుంగమూతి పెట్టుకొని, అయితే మీ మీద మీకు నమ్మకం లేదన్నమాట. అలా ఫ్రెండ్షిప్ చేయగానే ఇలా పడిపోతారని బాగా నమ్ముతున్నారు కదా అని అడిగితే, సిద్ధు కొంచెం కోపంగా సాధ్వి వైపు చూస్తూ, అంత సీన్ లేదు ఇక్కడ. నేనంత ఈజీగా పడే రకాన్ని కాదు. నన్ను పడేయాలంటే బీభత్సంగా రాసి పెట్టుండాలి అని అంటే, అందుకే ఏమో రోషిని మేడంకి బీభత్సంగా రాసిపెట్టి ఉంది. మీరు ఈజీగా పడిపోయారు మేడంకి అని అనగానే సిద్ధు ఒక్క చూపు చూశాడు సాధ్వి వైపు. ఆ చూపుకి సాధ్వి నోరు మూసుకొని ఇక మాట్లాడను అన్నట్టు సైగ చేయగానే సిద్ధు కోపంగా, మధ్యలో రోషిని టాపిక్ తీసుకురావద్దని చెప్పాను కదా. నా మీద నాకు నమ్మకం లేక కాదు, నీ మీద నమ్మకం లేక, నీ పొల్యూటెడ్ బ్రెయిన్ మీద నమ్మకం లేక నీ బ్రెయిన్ని బాగా పొల్యూట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్న నువ్వు రేపటి రోజు నేను చిన్న కన్సర్న్ చూపించినా అది ప్రేమ అనుకొని పొరబడతావు. అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నామో సేమ్ అలానే ఉందాం. ఇక్కడ వర్క్ అయిపోయాక ఇండియా వెళ్ళిపోదాం. ఇండియా వెళ్ళేసరికి నాకు తెలిసి నీ తమ్ముడు క్యూర్ అయిపోయి ఉంటాడు. అతన్ని తీసుకొని నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో. నీ లైఫ్ నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది సాధ్వి. పక్కన వాళ్ళ కోసం కాదు, ముఖ్యంగా నా కోసం అసలే కాదు అని అన్నాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం ఒప్పుకోను మీరు చెప్పిన దానికి. ఖచ్చితంగా మీరు భయపడుతున్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు, నాకు తెలుసు అని అనగానే సిద్ధు కోపంగా, సరే, నేను భయపడటం లేదు అని నీకెలా ప్రూవ్ చేయాలో నువ్వే చెప్పు అని అంటే, నాతో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ అంటే అలాంటి ఇలాంటి ఫ్రెండ్షిప్ కాదు, థిక్కెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్లా. మీ లైఫ్లో నాకు తెలియని సీక్రెట్స్ ఉండకూడదు, నా లైఫ్లో మీకు తెలియని సీక్రెట్స్ ఉండకూడదు, అన్నీ చెప్పుకోవాలన్నమాట. అలాంటి ఫ్రెండ్షిప్ కావాలి. రేపటి రోజు మనం ఇద్దరం మేము ఉన్నప్పుడు షేర్ చేసుకోవటానికి నాకంటూ ఒక మనిషి ఉంది, నా ఫ్రెండ్ ఉంది అని మన మనసుకి అనిపించాలి. అలాంటి ఫ్రెండ్స్గా ఉందాం అని అంటే సిద్ధు కోపంగానే, సరే అయితే నీ ఇష్టం, కానీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే రూమ్లో ఉండరు కదా, అందులోనూ అమ్మాయి అబ్బాయి అని అనగానే, ఈ లాజిక్స్ తీయకండి. ఒంటరిగా వచ్చిన ఆడపిల్లని ఫ్రెండ్ అయినా సరే ఒకే రూమ్లో ఉంచుకుంటాడు. ఇంకా చెప్పాలంటే సెక్యూరిటీగా తనే జాగ్రత్తగా చూసుకుంటాడు. సో మీరు ఆ జోన్లో ఉన్నారనుకోండి, సరిపోతుంది అని అనగానే, ప్రతిదానికి భలే సమాధానం పెట్టుకుంటావే, నీతో మాటలతో గెలవటం చాలా కష్టం అని సిద్ధు నవ్వుతూ చెప్పి డిన్నర్ కంప్లీట్ చేశాక గుడ్ నైట్ చెప్పి నిద్రపోయారు ఇద్దరు. తర్వాత రోజు నుంచి సాధ్వి సిద్ధుని భర్తలానే చూస్తున్నా, సిద్ధు మాత్రం కేవలం సాధ్విని ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాడు, చాలా వరకు తన మనసుని అదుపు చేసుకుంటూ. ఇక రోషిని మాత్రం డైలీ ఒక్కసారైనా సిద్ధుకి కాల్ చేస్తుంది, కానీ సిద్ధుకి వీలున్నప్పుడు లిఫ్ట్ చేస్తున్నాడు, లేదంటే కట్ చేస్తున్నాడు. ఇక రోషిని ఫోన్లో కూడా సాధ్వి కోసం మాట్లాడుతుంటే సిద్ధు విసిగిపోయి, ఇంకొకసారి సాధ్వి గురించి మాట్లాడితే మన రిలేషన్ ఎండ్ అవుతుంది, గుర్తుంచుకో అని వార్నింగ్ ఇవ్వటంతో సాధ్వి గురించి చెప్పటం మానేసింది రోషిని, ఎందుకు వచ్చిన రిస్క్ అనుకొని. ఇక శారదమ్మ గారు సాధ్వికి సిద్ధు ఇంకా సిమ్ తీసుకోకపోవటం వలన సిద్ధు ఫోన్లోనే డైలీ సాధ్వితో మాట్లాడుతున్నారు. సాధ్వి సిద్ధుని ఎలా తన సొంతం చేసుకోవాలో టిప్స్ చెప్తూ ఉంటే సాధ్వి వాటిని పాటించలేక బిక్కమొహం వేసుకొని వాళ్ళు చేసుకున్న ఒప్పందం గురించి కూడా చెప్పింది, ఫ్రెండ్స్గా ఉందామని. సిద్ధు అలా ఒప్పుకోకపోయినా తను ఒప్పించినట్టు చెప్పగానే, పర్వాలేదే, నీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇప్పుడు ఫ్రెండ్ అన్నవాడు రేపు లవర్ అవుతాడు, ఆ తర్వాత మొగుడవుతాడులే, సరే ఇలానే నువ్వు దూసుకుపో. వారం రోజుల్లో ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే నువ్వు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టావంటే పూర్తిగా సిద్ధు నీ వాడైపోతాడు అని చెప్పారు. ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను అమ్మమ్మ గారు, ఇంతకీ మేము ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అని అడిగితే, ఏమో
అది నాకేం తెలుసు. నేను కూడా వాడు కేవలం ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడనుకున్నాను. కానీ అక్కడ ఏకంగా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడని ఊహించలేదు. వాడు ఎన్ని రోజులు అక్కడ ఉంటే అన్ని రోజులు నువ్వు ఉండు. నీ వీసా ఎక్స్టెండ్ చేయించమని అడుగు. వాడే చేస్తాడు. ఒక్కదానిని అయితే తప్పకుండా పంపించడు కదా. సో ధైర్యం చేయి. నీ వీసా మాత్రం నేను తీసుకుంది కేవలం 6 నెలలకి మాత్రమే. అది కూడా ఎందుకైనా మంచిదని. సో 6 నెలల తర్వాత నువ్వు తిరిగి రావాల్సి వస్తుంది. ఆలోపు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకొక 3 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది అంతే. సో జాగ్రత్త. వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సిద్ధుకి ఫోన్ ఇవ్వమన్నారు. సిద్ధు ఫోన్ తీసుకొని, హా గ్రాని చెప్పు, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? సాధ్విని అలా చూడు ఇలా చూడు అని వెటకారంగా అడిగితే, అదేమీ కాదురా, అక్కడ నువ్వు హోటల్స్లో ఉంటే మన ఆస్తి కరిగిపోతుందని నాకు భయం పట్టుకుంది. అందుకే అక్కడ చక్కగా ఒక ఇల్లు కొనుక్కో. మన ఇల్లు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. సాధ్వి కూడా ఎన్ని రోజులని హోటల్లో ఉంటుంది చెప్పు. తన సెక్యూరిటీ కోసమైనా ఆలోచించాలి కదా. ఏదో ఒక సమయంలో నువ్వు ఒక్కడివే బయటికి వెళ్ళాల్సి రావచ్చు. అప్పుడు సాధ్వి బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అని అన్నారు. గ్రాని చెప్పింది నిజమే అనిపించిన సిద్ధు అక్కడ ఇంకా టైం పట్టేలా ఉందని ఒకేసారి న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసి దానిని రన్నింగ్లో పెట్టి వెళ్ళాలి అనుకున్నాడు. అదే విషయం గ్రానీతో చెప్పటంతో, మంచిది అయితే హ్యాపీగా అక్కడ ఇల్లు తీసుకొని చక్కగా కాపురం మొదలుపెట్టేయండి అని అనగానే సిద్ధు అసహనంగా, మళ్ళీ మొదలు పెట్టావా గ్రాని? నువ్వు ఈ మాటలు ఆపు. అవి విని విని ఇది నా మాట వినకుండా పోతుంది అని అంటే, మంచిదే కదరా, భర్త మంచి చెప్తే భార్య వినాలి. కానీ నువ్వేం చెప్తున్నావు? నాతో విడిపో, దూరంగా ఉండు, దూరంగా వెళ్ళిపో అని చెప్తున్నావా? అదేమైనా మంచా ఏంటి అది వినటానికి? కాబట్టి నా మాటే వింటుంది అది అని గర్వంగా అంటుంటే, దాన్ని చెడగొట్టడంలో 100% నీ హస్తమే ఉందని నాకు అర్థమయ్యిందిలే. ఇక పెట్టు ఫోన్ అని విసుగ్గా కాల్ కట్ చేసి ఎదురుగా సాధ్వి వైపు చూశాడు సిద్ధు. ఏం మాట్లాడారండి అమ్మమ్మ గారు మీతో? అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అడిగితే, ఏముంది, తమరికి చేస్తున్న బ్రెయిన్ వాష్ ఆపమని అడుగుతున్నాను. కానీ నేను ఆపను. నా మనవరాలు నా ఇష్టం అని మాట్లాడుతుంది. నువ్వు కూడా నా అమ్మమ్మ చెప్పేది నేనెందుకు వినకూడదని నాకే ఎదురు తిరుగుతావు. మీ ఇద్దరి మధ్య నేనెక్కడ చచ్చేది? ఆ అవసరం నాకు లేదు. నేను ఇలానే బాగున్నాను మీ మాటలు వినకుండా అని చెప్పి తన పని చూసుకోవటం మొదలు పెడితే సాధ్వి మూతి తిప్పుకొని, ఎన్ని చేసినా ఈయన మనసు మాత్రం మారటం లేదు ఏంటో. టైం ఏమో సంవత్సరంలోపు అని చెప్పారు. ఇక్కడ చూస్తే సంవత్సరం తిరిగినా సరే సిద్ధు గారి మనసు కరిగేలా కనిపించటం లేదు అని అనుకుంది. రోజులు మళ్ళీ ముందుకు పరిగెడుతున్నాయి. ఇటు సిద్ధు కేవలం సాధ్విని ఫ్రెండ్గానే చూస్తున్నాడు. మరోవైపు తన సాధ్వికి వర్క్లో మెలకువలు నేర్పిస్తూ కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఇటువైపు సాధ్వి తమ్ముడికి బాగయ్యిందని, శారదమ్మ గారు ఇంటికి తీసుకువచ్చేశారని, జాగ్రత్తగా చూసుకుంటున్నామని వీడియో కాల్లో తన తమ్ముడిని చూపించగానే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక సిద్ధు సాధ్విని ఓదార్చి, ఇప్పటికైనా ఆలోచించు మన బంధం గురించి అని మరోసారి హెచ్చరించాడు. ఇక రోషినికి శారదమ్మ గారు తను కోరుకున్నట్టు మోడలింగ్ వైపు ఆఫర్ ఇప్పించటంతో తను అందులో బిజీ అయిపోయింది. ఇప్పుడు కెరియర్ బిల్డ్ చేసుకుంటే నిదానంగా సిద్ధుని తను సొంతం చేసుకున్నాక తనకి నచ్చినట్టు ఉండొచ్చు. అప్పుడు తను చెప్పినట్టు సిద్ధు వాళ్ళు వినే అవకాశం ఉంటుందని తన ఆశ. దానివల్ల సిద్ధుకి ఫోన్ కూడా తగ్గించేసింది. పైగా తన ఫోన్ తగ్గిస్తేనే మంచిది, సిద్ధు కూడా తన కోసం ఆలోచిస్తాడు అనుకుంది. కానీ అక్కడ అంత సీన్ లేదని ఊహించలేకపోయింది. అలా సిద్ధు వాళ్ళు స్విస్ వచ్చి నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లో సిద్ధు ఒక ఇండివిడ్యువల్ హౌస్ చూసి దానికి పేమెంట్ కూడా చేసేశాడు. మరో వారం రోజుల్లో ఆ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చని సాధ్వితో కూడా చెప్పేశాడు. సాధ్వి కూడా హోటల్ ఫుడ్ తినలేక సిద్ధు రోజు రోజుకి సరిగా తినకుండా పని మీద ధ్యాస పెట్టడం చూసి కనీసం తను వండటానికి కూడా లేకపోవడంతో చాలా అసహనంగా ఉంది. ఇప్పుడు తనకంటూ ఒక ఇల్లు వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఇక సిద్ధుకి కూడా న్యూ బ్రాంచ్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ వచ్చేశాయి.
వాటిని కూడా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇంటి ఓపెనింగ్ తర్వాత అనుకున్నట్టుగా వారం రోజుల్లో వాళ్ళిద్దరూ మాత్రమే ఉండి గృహప్రవేశం చేశారు. సాధ్వి చెప్పినట్టు సాంప్రదాయం ప్రకారం పట్టుబట్టల్లో భార్యాభర్తల్లా. కానీ కేవలం సాధ్వి దానిని ఫ్రెండ్గా మాత్రమే చూపించింది. బికాజ్ సిద్ధు ఒప్పుకోడని. అలా గృహప్రవేశం చేసి ఇల్లు మొత్తం చూశారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. పైన 4 రూమ్స్, కింద 4 రూమ్స్, కిచెన్, హాల్, పూజ గది, బయట గార్డెన్, ఇంకా ఇలా అన్నీ ఉన్నాయి. సాధ్వి ఇల్లంతా చూశాక చాలా బాగుంది సిద్ధు గారు, ముందే కొనుంటే బాగుండేది, అనవసరంగా హోటల్కి పెట్టిన డబ్బులు మిగిలి ఉండేవి అని అంటే, నేనేమైనా అనుకున్నానా ఇన్ని రోజులు ఇక్కడ ఉంటానని? లేదు కదా. త్వరగా అయిపోతుంది అనుకున్నాను. అసలే అనుకోకుండా వచ్చాను. వీటన్నిటి కోసం వచ్చాను కదా అని ఆ పని కూడా ముగించుకున్నాను. అక్కడ ఆఫీస్ నాని మమ్మీ చూసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇన్ని రోజులు ఇక్కడ ఆగేవాడిని కాదు నేను అని అన్నాడు. సరేలేండి, ఏదైతే అదయ్యింది. మనకంటూ ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా. ఇక నుంచి మీరు ఆ గడ్డి తినాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఫుడ్ నేనే వండి పెడతాను. పుష్టిగా తినండి. ఇప్పటి నుంచి జిమ్ అంటూ పోకండి. అనవసరంగా ఉన్న ఓపిక కూడా కరిగిపోతుంది. అసలే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా తగ్గిపోయారు అని బెంగగా అంటే, సిద్ధు చిరుకోపంగా ఇవే తగ్గించుకో కొంచెం అని చెప్పి, నేనిక్కడ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్తాను, ఇంట్లోకి ఏమేం కావాలో లిస్ట్ రాసివ్వు అని అంటే, నేను కూడా వస్తానండి. ఇంతవరకు మీరు ఆఫీస్లో చుట్టూ తిప్పారే తప్ప బయటికి తీసుకువెళ్ళలేదు కదా. మీతో పాటు ఇలా అయినా బయటికి వస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళరా, నేను తీసుకుంటాను అన్నిటి దగ్గర ఉండి మరి అని అంటే, సిద్ధు కూడా అదే బెటర్ అనిపించి సరే పద అంటూ ఆల్రెడీ అక్కడ కార్ కూడా కొనేయటంతో ఆ కార్లో ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.